హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ శ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు స్నాక్స్ రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ పకోడా అండి. సో ఎవరికి ఉండదు గోబీ మంచూరియన్, క్యాలీఫ్లవర్ పకోడా ఇలాంటివన్నీ. సో చాలా అందరు ఇష్టపడతారు కదా. సో ఈ క్యాలీఫ్లవర్ పకోడాని ఎలా తయారు చేయాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అని చెప్తాను. సో పిల్లలు స్కూల్ నుంచి రాగానే చేయడానికి ఎంతోసేపు పట్టదండి, 10 to 15 minutes పడుతుంది మ్యాక్సిమం. సో ఇంగ్రీడియంట్స్ అంతా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది. చూసారు కదా, ఒక క్యాలీఫ్లవర్ తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలండి. సో చూసారు కదా, మరీ పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా ఇలా మీడియం సైజు పీసెస్గా తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వీటికి వచ్చేసి ఉప్పు, పసుపు వేసేసి కొంచెం హాట్ వాటర్లో ఒక 10 minutes అనేది ఉంచుకోవాలండి. మినిమం 5 minutes అయినా సోక్ చేసి పెట్టాలి. సో మీడియం హాట్ వాటర్లో సోక్ చేసి పెట్టడం వల్ల ఏమైనా చిన్న చిన్న బ్యాక్టీరియా, చిన్న పురుగులు ఏమైనా ఉన్నా కానీ అవి నెలకు చనిపోతాయి. సో అలా పైనవి కిందవి పైనవి కలుపుతూ ఉంటే ఏమిటంటే అన్ని పీసెస్ వాటర్లో అనేది ఒక 5 minutes అనేది సోక్ అయి ఉంటాయండి. సో ఇలా సోక్ అయిన 5 నిమిషాల తర్వాత మీరేం చేయాలంటే కనుక దీన్ని ఈలోపు ఆయిల్ అవన్నీ ఏమేమి ఇంగ్రీడియంట్స్ మనకు కావాలో అవన్నీ మనం తీసి పెట్టుకోవాలి దీనికి. సో చూసారు కదా, ఒక 5 minutes అయిపోయిన తర్వాత దీన్ని వచ్చేసి వాటర్ అంతా రిమూవ్ చేసేయాలి బుట్ట ద్వారా, లేదంటే కనుక సంథింగ్ ఎట్లయినా. సో వాటర్ ఎందుకంటే సో యాంటీబయాటిక్ పసుపు కాబట్టి ఏ బ్యాక్టీరియా అనేది చేరనివ్వదు. సో వడబుట్టలో ఇలా వడపోసేసి ఫుల్ వాటర్ పోయే వరకు ఒక 5-10 minutes అట్లనే ఉంచుకోవాలండి. సో చూసారు కదా, పీసెస్ కూడా కొంచెం ఎల్లోయిష్గా వచ్చాయి. సో వాటర్ని రిమూవ్ అయ్యి కొంచెం అది డ్రై అయ్యే వరకు మనం ఏం చేయాలంటే పక్కన వచ్చేసి మ్యాగ్నేట్ చేసుకోవడానికి ఏమేమి మసాలా కావాలో వాటన్నిటిని తీసుకోవాలి. సో దానికి వచ్చేసి నేను ఒక స్టీల్ బౌల్ తీసుకున్నాను. సో ఏదైనా తీసుకోవచ్చు, మీకు అవైలబుల్గా మ్యాగ్నేట్ చేసుకోవడానికి ఏది ఉంటుంది. సో నేను దాంట్లో వచ్చేసి ఒక ఎగ్ తీసుకున్నాను. ఎగ్ వేయడం వల్ల పీసెస్ అన్నిటికీ మసాలా బాగా పడుతుందండి. ఇప్పుడు సాల్ట్ తీసుకున్నాం, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అండ్ పసుపు ఒక 1/2 స్పూను. తర్వాత వచ్చేసి మైదా తీసుకున్నాను, లేదా కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చండి, ఏది అవైలబుల్గా ఉంటే అది. ఇంట్లో నేనైతే మైదా తీసుకున్నాను, స్టార్ కంపెనీ వాళ్ళది మైదా. నెక్స్ట్ వచ్చేసి ఇది మ్యాగ్నేట్ చేయడానికండి. తర్వాత వచ్చేసి దీంట్లో వచ్చేసి కొంచెం చిల్లీ పౌడరు, మన స్పైసీని బట్టి కొంచెం స్పైసీ కావాలంటే 1 స్పూన్ ఫుల్ వేసుకోవచ్చు, స్పైసీ తక్కువ అంటే 1/2 స్పూన్ సరిపోతుంది. సో దీంట్లో వచ్చేసి ఇలా మ్యాగ్నేట్ చేస్తూ నెక్స్ట్ వచ్చేసి ఇలా కలుపుకునేటప్పుడు 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలండి. చూసారు కదా, 1 స్పూన్ 2 స్పూన్, ఎందుకంటే ఆ క్రిస్పీనెస్ క్రంచీ రావడం కోసం రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తాము. తర్వాత వచ్చేసి కొంచెం వాటర్ పోసుకొని దీన్ని వచ్చేసి ఇలా మ్యాగ్నేట్ చేసుకోవాలి. మరీ గట్టిగా కాదు, మరీ తిక్కగా కానీ మీడియంగా ఉండేలాగా. సో ఇలా చేసుకొని మనం ఏదైతే పీసెస్ వాష్ చేసి పెట్టుకున్నామో ఆ పీసెస్కి ఈ మనం ఏదైతే మ్యాగ్నేట్ చేసుకున్న మిశ్రమం ఉందో అది మొత్తం దానికి పట్టేలాగా దాన్ని కలుపుతూ ఉండాలండి. సో పీసెస్ అన్నిటికీ ఆ మ్యాగ్నేట్ చేసేసి మిశ్రమాన్ని అంతా మనం చూసారు కదా, ఈ విధంగా పైనుంచి కింద వరకు, కింద నుంచి పైన వరకు పీసెస్ అన్నీ కలవాలి. ఈలోపు వచ్చేసి ఆయిల్ పెట్టుకున్నాం కదా, సో ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 పీస్ వేసి చెక్ చేసి హీట్ అయింది పర్లేదు అనుకుంటే కనుక మనం ఏదైతే మ్యాగ్నేట్ చేసుకున్నామో ఆ పీసులన్నీ వేసుకోవాలండి. సో చూసారు కదా, ఈ విధంగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి. ఒక సైడ్ రెడ్డిష్ వచ్చిన తర్వాత మళ్ళీ తిప్పి రెండో వైపు వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. మరీ టూ మచ్ ఫ్రై అవసరం లేదండి. సో మనకి ఎలా అంటే కనుక తెలిసిపోతుంది ఆ కలర్ అనేది, ఈ మాత్రం ఉంటే చాలు, గోల్డిష్ కొంచెం. సో ఇలా ఉన్న తర్వాత వాటిని తీసేసి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయి ఉంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. మరీ డీప్ ఫ్రై అయినా కానీ ఫ్లేవర్ అనేది మారిపోతుంది. సో టేస్ట్ మారిపోతుంది కాబట్టి ఆ కలర్ సరిపోతుందండి. ఇప్పుడు వీటిని ఒక సర్వ్ బౌల్లో తీసుకుని ఏదైతే మనం వేయించి పెట్టుకున్నామో గోబీ పకోడాని, సో దీన్ని వచ్చేసి ఒక ప్లేట్లో తీసుకొని దీన్ని వచ్చేసి మీరు డైరెక్ట్గా అయినా తినేయచ్చు, లేదు అంటే కనుక కొంచెం టమాటో సాసు లేదంటే మేయోనీస్తో అయినా తినొచ్చు. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.